స్థానిక టౌన్ హాల్లో సైబర్ భద్రత అనే అంశంపై అవగాహన సదస్సు జిల్లా ఎస్పీ అజితా విజయన్ల గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ను ఆవిష్కరించి సైబర్ నేరాలపై తీసుకుంటున్న చర్యలకు, సైబర్ నేరాల బారిన పడకుండా యువత ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీలు, డిఎస్పీలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. SP admin ma'am, also town ASP ma'am, ready to make us aware and make us. దానికి న్యూడ్ పిక్స్ పంపిస్తావా? ఏదో మంచివాడివని జాబ్ లో పెట్టుకుంటే ఇడియట్. నీ అంతు తెలుస్తాను, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. సార్ నేను ఎందుకు పంపిస్తాను సార్? ఇప్పుడే నేను డ్యూటీకి బయలుదేరుతున్నాను సార్. నేను ఏ ఫొటోస్ పంపించలేదు సార్. చూస్తారా నీ సంగతి ఏంటో చూస్తా. ఎవర్రా? ఏమైంది? ఎలా ఉన్నావు? ఏయ్ ఇదేడుస్తుంది, ఆగవే. ఎందుకు ఏడుస్తున్నావే? ఏమైంది? అమ్మా అది చెల్లి ఏమైందే? అన్నయ్య, అమ్మా నా ఫొటోస్ అన్ని నోట్ ఫొటోస్ గా మార్క్ చేసి సోషల్ మీడియాలో అందరికి షేర్ చేస్తానని బెదిరిస్తున్నాడు. అది నువ్వు లోన్ తీసుకున్నావంట కదా, అది రీపే చేయలేదని నా ఫొటోస్ అన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని వార్నింగ్ ఇస్తున్నారు. అవునరా, మేము మావయ్య కూడా ఫోన్ చేసి నువ్వు తీసుకున్న లోన్ని వాడిని కట్టమని గోల్ చేస్తున్నారంట, లేదంటే ఇంటికి వస్తామని బెదిరిస్తున్నారంట. నేను తీసుకున్నది 20,000 అమ్మా, కట్టింది 45,000. ఇంకా ఎంత కట్టాలంట? మరి ఏందిరా ఈ గొడవ? చేసిందంతా చేసే లోపల దాక్కుంటా పెట్టరా, బయటరా ఎద్దావా. ఎరా మీ పక్కింట్లో దిగిన పాపానికి మమ్మల్ని ప్రశాంతంగా బతకనివరా? ఏమైందన్నయ్య? ఏమైందని నెమ్మదిగా అడిగితే వింటామా? మీ ఓడి ఎవరి దగ్గర లోన్ తీసుకున్నాడంట, అది కాస్త ఎగ్గొట్టాడంట. ఆ యదవులందరూ నాకు కాల్ చేసి నన్ను నా కుటుంబాన్ని బండబూతులు తిడుతున్నారు. అయినా పోయిపోయి వాళ్ళందరికీ నువ్వు నా నెంబర్ ఎందుకు ఇచ్చావురా? ఒక్క నిమిషం బాబు, మా పక్కింటి నెంబర్లు, మా బంధువుల నెంబర్లు మీకెలా వచ్చినాయిరా? యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడే మొత్తం నీ అన్ని డీటెయిల్స్ వచ్చేసినాయి, అర్థమైందా? నీ ఫొటోస్, నీ వీడియోలు అన్నీ వచ్చినాయి. రే తీసుకున్న దానికి అసలు దానికి మొత్తం వడ్డీ కట్టేశాను కదరా. కట్టిందే లేట్ ఫీజు, పెనాల్టీ దాని వడ్డీకే సరిపోయింది పైసలు. అసలు ఎవరు అన్ని అమ్మ మొగుడు కడతాడా? అరే ఇదంతా మోసం రా, మీరంతా చీటర్స్ రా. అరే మీరు అసలు మనుషులేనారా? ఏదో అవసరంలో కొద్దిగా లోన్ తీసుకున్న పాపానికి నన్ను ఎంత లైన్స్ ఇస్తారా? ఇదంతా ముందే తెలిస్తే అసలు మీ దగ్గర నేను అప్పి తీసుకునేవాడిని కాదురా. చెలగల్లన్న రక్తం అంతా పీల్చేస్తున్నారు కదరా. అరే అరే ఇవన్నీ అప్పులు తీసుకునే ముందు ఆలోచించాలి. కడతావా చేస్తావా? మొత్తం అయిపోయి నేను చచ్చిపోయాను. ఇలాంటి యాప్స్ డౌన్లోడ్ చేస్తే మీ కాంటాక్ట్స్, ఫొటోస్, వీడియోస్. సరే మార్కెట్ ఛాన్స్ డబ్బు డబల్ చేసుకోండి. శర్మ గారు గ్రూప్లో జాయిన్ అయ్యారా? అవును, మీరు పంపిస్తారు, మీరు ఏదో ఒకటి పిల్లలు ఎవరో ఒకరు తెలియకుండా వాటిని చూస్తారు, అవి వెళ్ళిపోయి ఉంటాయి. అవి ఏపీకే ఫైల్ మీ ఫోన్లో ఉంది అంటే దాని అర్థం ఏంటంటే మీ ఫోన్కి వచ్చే పార్టిసిపేట్ చేశారు. అండ్ మన జిల్లా నుండి నేను ఎస్పీగా, అండ్ దెన్ అడిషనల్ ఎస్పీ అండ్ ఏఎస్పీ దీక్ష గారు అండ్ మన టౌన్లోని ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అలానే మహిళా పిఎస్ అండ్ యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు అండ్ సైబర్ క్రైమ్ విభాగం వారందరూ కూడా ఈ ప్రోగ్రాంలో అవేర్నెస్ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు ఎక్స్టెన్సివ్గా ఇక్కడ ఆడియన్స్కి మనం ఆల్ కైండ్ ఆఫ్ ఎంఓస్ ఇన్ డిజిటల్ స్పేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎస్పెషలీ స్టూడెంట్స్ వచ్చారు కాబట్టి వాళ్ళకి సైబర్ స్టాకింగ్ గురించి కానీ, సైబర్ బుల్లింగ్ గురించి అండ్ హౌ టు కీప్ దెమ్సెల్స్ సేఫ్ ఇన్ ద సైబర్ స్పేస్ ఇది చెప్పడం జరిగింది. ముఖ్యంగా అందరికీ కూడా ఒక 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అంటే 2 లెవెల్స్ ఆఫ్ పాస్వర్డ్స్ పెట్టుకోవటము ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ వాళ్ళ ఫొటోస్ అవి ఆన్లైన్ స్పేస్లో అప్లోడ్ చేసేటప్పుడు టు బీ వెరీ కేర్ఫుల్ ఇది చెప్పటం జరిగింది. బికాజ్ లాట్ ఆఫ్ మార్ఫింగ్ ఫొటోస్ హ్యాపెన్స్ అండ్ ఆ కేసెస్ మనం చూస్తున్నాము విచ్ ఆర్ లీడింగ్ టు ఆల్మోస్ట్ డ్రాస్టిక్ స్టెప్స్ లైక్ సూసైడ్ ఆల్సో, బికాజ్ సైకలాజికల్గా బాగా డిస్టర్బ్ అవుతున్నారు.